రెడ్ బుక్లో ఆల్రెడీ శ్రీరెడ్డి పేరు కూడా రాసి ఉంది, రామ్ గోపాల్ వర్మ పేరు ఉంది, పోసాని కృష్ణమురళి పేరు ఉంది. చాలామంది ప్రభుత్వ అధికారులు ఎవరైతే అన్యాయంగా అక్రమంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వనాశనం అవడానికి ఎవరైతే దోహదపడ్డారో ప్రతి ఒక్కరి మీద తగిన చర్యలు అయితే తీసుకుంటాం. వారు తగిన శిక్ష తప్పకుండా అనుభవించాలి. కర్మ అనేది ఒకటి ఉంటుంది కదా, ప్రతి ఒక్కళ్ళు దాన్ని డెఫినెట్గా ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఫేడ్ అవుట్ డైరెక్టరు నీకు మాత్రం మోతే అంటే రాజకీయాలు మాట్లాడను సామాన్య పడుకుంటామని చెప్పి పోసాని చెప్తున్నారు. ఇంకా రాజకీయాలు గుడ్ బై. నా కొడుకు నన్ను అడిగిన దానికి నేను తలెత్తుకోలేకపోయాను కనుక నేను ఇంకా ఎవరితో రాజకీయాలు ఎవరిని పొగడను, ఎవరిని విమర్శించను, ఒక పౌరుడిగా ఉంటా అన్నారు పోసాని. ఏం చెప్తారు పోసాని గురించి? అరే పోసాని కృష్ణమురళి, ఆ రోజున జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని నీవు కమ్మ వాళ్ళని కూడా నీచాతి నీచంగా మాట్లాడవే. కమ్మ పుటక పోసాని కూడా కమ్మారేగా, అదే కదా, కమ్మ పుటక పుట్టి నువ్వు ఈరోజు ఇలా మాట్లాడుతున్నావు. మరి ఆ కమ్మ వాళ్ళలో ఉన్న ధైర్యం ఏమైందిరా?